హాయ్ గైస్, అమ్మ చేతి సాంబార్ అనమాట. అమ్మ చిన్నప్పుడు సాంబార్ పౌడర్ లేకుండా చాలా బాగా సాంబార్ చేసేది. సో అలా ఎలా చేస్తుందో చూసేద్దామా. ముందుగా కందిపప్పును ఉడకబెట్టుకొని అందులో పసుపు, కారం, సాల్ట్ వేసుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, కచ్చపక్కగా దంచుకున్న వెల్లుల్లి వేసుకొని తర్వాత ఒక ఆనియన్ని, తర్వాత మీకు కావాల్సిన వెజిటేబుల్ ఇక్కడ ములక్కాడ, సోరకాడ, క్యారెట్, పచ్చిమిర్చిని కూడా వేస్తున్నాను. సాల్ట్ వేసి ఇవి కొద్దిసేపు మగ్గించుకోవాలన్నమాట. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, దాని నుండి రసాన్ని తీసుకొని పక్కన పెట్టుకొని మనం ఏదైతే కొంచెం 50% కుక్ అయిన వెజిటేబుల్స్లో ఈ చింతపండు రసాన్ని వేసుకొని 5 minutes మరగబెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత మూత తీసుకొని పక్కన పెట్టుకున్న కందిపప్పును కూడా యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకున్న తర్వాత ఈ సాల్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి. మూత పెట్టేసుకొని కావాలనుకుంటే కొంచెం మెంతి పౌడర్ కూడా వేసేసుకొని అది మరిగిన తర్వాత పైనుండి కొత్తిమీర వేసుకుంటే మన యమ్మీ సూపర్ టేస్టీ సాంబార్ రెడీ అయిపోతుంది. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.